ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, అంగలార్పు అనగా ఏదైనా మనకు బాధ కలిగినప్పుడు వచ్చేది దుఃఖము, వేదన. ఈ అంగలార్పుగా ఉంటుంది. ఈ బాధలో మనం పొందేటువంటి తీవ్రమైన దుఃఖమే అంగలార్పు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిని బట్టి అంగలార్చుచున్నావు, ఏ స్థితిలో నీవు ఇబ్బంది పడుచున్నావో నీ అంగలార్పును ఆయన వింటున్నాడు. దాన్ని నాట్యముగా అనగా సంతోషమయముగా దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో సాతాను అనేక బాధలను మనకు కలగజేస్తున్నాడు. ఈ బాధల మధ్య మనలో ఒక అంగలార్పు వచ్చుచున్నది, దుఃఖం పుట్టుకుని వచ్చుచున్నది. ఏమి చేయాలో, ఇలాంటి పరిస్థితి ఏమిటి, దీన్ని ఎదుర్కొనలేమా, దీన్ని జయించలేమా అనేటువంటి ఒక వేదన, అంగలార్పు లేక దుఃఖం అనేది మనలో వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఆ అంగలార్పును దుఃఖమును ఆయన నాట్యముగా మారుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ దుఃఖములను, మీ సమస్యలను, ఏదైతే మీకు దుఃఖము కలగజేస్తుందో, ఏదైతే మీ జీవితములో సంతోషాన్ని పాడు చేస్తుందో, మీ కుటుంబ వ్యవస్థ పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయేమో, లేక నీ బిడ్డల వలన నీకు బాధ కలుగుచున్నదేమో, ఈ లోకములో అనేక జనుల వలన నీకు బాధ కలిగి ఉండవచ్చు. భయపడకము, ప్రార్థించు. ఆయన నీ అంగలార్పును, నీ వేదనను, నీ దుఃఖమును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీకు సంతోషకరమైన నాట్యమును చేసేటువంటి శక్తిని ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్ట సమయంలో ప్రార్థన చేయి, నీ దుఃఖ సమయంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. నీ అంగలార్పును ఆయన వైపెత్తి ప్రార్థించు. తప్పక దేవుడు మీ జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని, నాట్యమైనటువంటి హృదయమును దేవుడు మీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత ఉదయకాలపు సమయమందు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల యొక్క అంగలార్పును లేక వారికి కలుగుచున్న బాధను బట్టి దుఃఖమును మీరే తొలగించి నీ బిడ్డల యొక్క జీవితాలను నాట్యముగా, సంతోషమయముగా చేసి ఆశీర్వదించండి. సిగిడి సంబంధమైన ప్రతి విధమైన క్రియను బంధిస్తున్నాం. నీ బిడ్డలకు ఉన్నటువంటి కట్లు, బంధకముల నుంచి విడుదలను అనుగ్రహించి జయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.